హాయ్ ఫ్రెండ్స్. నేనైతే నిద్రపోకుండా మార్నింగ్ అయితే లేసి రెడీ అయిపోయినాను. ఇప్పుడు పండగ దగ్గరికొచ్చేసింది గదా! అందుకే షాపింగ్ చేద్దామని జెప్పి రెడీ అయిపోయినాను. ఊబర్ అయితే బుక్ చేసుకున్నా. వాడు చూడండి ఎక్కడెళ్ళి నిలబడ్డాడో. పిలిచాను. అతనైతే వచ్చేసాడు. నేను ఇంటి దగ్గర పెడితే ఎక్కడెళ్ళి నిలబడ్డాడో చూడు. అయితే వచ్చేసాడు. ఎక్కేసాను. ఎక్కి కూర్చునేసినాను. మాట్లాడుతా పోతా ఉన్నాను. అతనంటున్నాడు, "ఎక్కడికెళ్తున్నారు? ఏ ఊరు మీది?" అని అడిగినారు. చెప్పాను. సింగిల్‌గా వెళ్లి షాపింగ్ చేద్దామనుకున్నా. కానీ మా మరిదికి ఫోను చేసి, "ఇట్లా షాపింగ్ పోతున్నాను వస్తావా?" అంటే, "వస్తానని" చెప్పాడు. నేను గూడా షాపింగ్ చేయాలి వదిన అన్నాడు. అందుకని నేను రెడీ అయితే మా మామయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. వెళ్ళిపోయాను. ఇంటికెళ్ళినాక పదండి ఎళ్దాం షాపింగ్ అంటే, "లేదు వదిన రీల్స్ చేద్దాం ఫస్ట్. దాని తర్వాత పోదాం" అని జెప్పి చెప్తున్నాడు. రీల్స్ చేసింది చాలు ఇంకా బయలుదేరదాం. నాకు లేట్ అయిపోతది అని చెప్తే గూడా వినకుండా చూడండి ఏం మాట్లాడుతున్నాడు. నేనేమో ఆయన మాటలు నేను పెడతాననుకోని ఏందేందో చెప్తున్నాడు. కానీ నేను చెప్పాను, "నువ్వేం చెప్పినా, ఏం మాట్లాడినా నేను అసలు నీ వాయిసే పెట్టను. నేను చెప్పేది వేరేగా మాట్లాడి పెడతాను" అని జెప్పి చెప్తున్నాను. అదే ఫన్నీగా మాట్లాడుకున్నాము అని జెప్పి రెడీ అయిపోయి అయితే ఇంకా బయలుదేరిపోయినాము. ఉన్నామండి. న్యూ సలాతా దగ్గరలో ప్యారిస్ హైపర్ మార్కెట్ అని ఉందండి. మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. చూడండి ఎలా ఉందో ఇక్కడ లొకేషను. లోపలికైతే ఎంటర్ అయినామండి. ఎంటర్ అయితే అయిపోయినాము. ఇంకా చూసానండి అన్ని బట్టలన్నీ చూసాము. క్లాత్స్ అంతా సూపర్‌గా ఉంది. ఆఫర్స్ అయితే ఎక్సలెంట్ అసలు. బై 2 గెట్ 1 ఫ్రీ అన్ని బ్రాండెడ్ క్లాత్స్ అండి. నేను చూసానండి ఆల్మోస్ట్ చాలా వరకు చూసాను. నాకు నచ్చినవన్నీ తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో. క్లాత్ చూడండి ఎంత బాగుందో. బ్రాండెడ్ క్లాత్ అండి మొత్తము. ఆఫర్స్ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉన్నాయి. నేనైతే చాలా షాపింగ్ చేశానైతే. చూడండి ఎంత బాగున్నాయో. మా మరిది కూడా అయితే షాపింగ్ చేశారు. టీ షర్ట్‌లొచ్చి బై 2 గెట్ 1 ఫ్రీ అండి ఇది గూడా. కానీ నేను అబాయా గూడా చూసాను. నాకు బటర్‌ఫ్లై అబాయాలు ఆల్మోస్ట్ 2 ఉన్నాయండి. కానీ నాకు నచ్చింది. నేనైనా తీసుకోలేదు. అబాయాలు ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి నా దగ్గర. కానీ చేసేసి అన్నీ అయితే నేను కౌంటర్ దగ్గరికైతే వచ్చేసాను. ఆమె చూడండి ప్యాకింగ్ చేయడం నాకేం నచ్చలేదు ఆ ప్యాకింగ్ చేయడం గాని. మొత్తం కలిపి బిల్ ఇవ్వండి అని చెప్తే, లేదంట అట్ట ఇవ్వమండి. బై 2 గెట్ 1 ఆఫర్ గదండీ! మీకు సెపరేట్ సెట్ ఇస్తాము అని చెప్పింది. సరేలే అని చెప్పి తీసుకున్నాను. మళ్ళీ ఇంకో బిల్ అయితే ఇచ్చానండి. అది గూడా ప్యాక్ చేసి 100 రియాల్ అయితే అయ్యిందండి నా బిల్లు. 300 అంటే ఇండియా డబ్బు 7,500 అండి. ప్యాకింగ్ చేసి నవ్వొచ్చింది నాకు. అయితే తీసుకొనైతే వెళ్ళిపోయినా అండి. తర్వాత ఇఫ్తార్ టైం అయింది. ఇఫ్తార్ ఓపెన్ చేసి ఇంకా కొంతసేపు ఉండి అయితే నా రూమ్‌కైతే బయలుదేరిపోయాను ఊబర్‌లో. చాలా అలసిపోయినానండి.